గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. నేను మీ ప్రత్యూష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అజేయంగా కొనసాగుతున్న కేసీఆర్ బస్సు యాత్ర, సాయంత్రం కొత్తగూడెంలో రోడ్ షో. 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందన్న బాజిరెడ్డి, ప్రజలు మళ్లీ మోసపోవద్దని విజ్ఞప్తి. 10వ తరగతిలో 91% విద్యార్థులు పాస్, నిర్మల్ జిల్లా ఫస్ట్, వికారాబాద్ లాస్ట్. ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులో ఎన్కౌంటర్, 4 మావోయిస్టులు మృతి. సుప్రీంకోర్టు నోటీసులతో పతాంజలిపై ఉత్తరాఖండ్ చర్యలు, 14 ఉత్పత్తులతో పాటు దివ్య ఫార్మసీ లైసెన్స్ రద్దు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర దిగ్విజయంగా సాగుతుంది. రెండో రోజు ఖమ్మం జిల్లాలో కేసీఆర్ బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ఖమ్మం పట్టణం నుంచి కొనిజర్ల, వైరా, తల్లాడ, ఎన్కూరు మీదుగా కొత్తగూడెం వరకు బస్సు యాత్ర సాగనుంది. కొత్తగూడెం పట్టణంలో కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. కేసీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కేసీఆర్ రాక కోసం కొత్తగూడెం ప్రజలు ఎదురు చూస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర దిగ్విజయంగా సాగుతుంది. రెండో రోజు ఖమ్మం జిల్లాలో కేసీఆర్ బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ఖమ్మం పట్టణం నుంచి కొనిజర్ల, వైరా, తల్లాడ, ఎన్కూరు మీదుగా కొత్తగూడెం వరకు బస్సు యాత్ర సాగనుంది. కొత్తగూడెం పట్టణంలో కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. కేసీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కేసీఆర్ రాక కోసం కొత్తగూడెం ప్రజలు ఎదురు చూస్తున్నారు. రైట్, కొత్తగూడెంలో ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షోకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా లైవ్ లో అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ సాంబా, కేసీఆర్ రోడ్ షోకి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, కేసీఆర్ జన నీరాజనం ఖమ్మం జిల్లాలో నిన్న కల్లారా చూశారు. జన నీరాజనం, జన హారతి పట్టినటువంటి సందర్భాన్ని చూశారు. గుండెలకు హత్తుకొని ఉద్యమ రథసారథిని ఖమ్మం సాదరంగా ఆహ్వానించి ఖమ్మంలో నిన్న నిర్వహించినటువంటి రోడ్ షో కావచ్చు, అట్లాగే సభ కావచ్చు, గ్రాండ్ సక్సెస్ అయినటువంటి పరిస్థితులు. ఆ నేపథ్యంలో ఇవాళ రెండో రోజు కూడా కేసీఆర్ గారు ఖమ్మం జిల్లాలో అట్లాగే కొత్తగూడెం జిల్లాలో 2 జిల్లాలలో ఆయన పర్యటన కొనసాగబోతుంది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆయన ఖమ్మం నుంచి బయలుదేరి వైరా నియోజకవర్గాన్ని టచ్ చేస్తూ, అంటే కొనిజర్ల, వైరా, తల్లాడ మీదుగా తల్లాడ సత్తుపల్లి కాన్స్టిట్యున్సీలోకి వస్తుంది. అక్కడ నుంచి ఏన్కూరు, దాని తర్వాత సుజాత నగర్ మీదుగా కొత్తగూడెం చేరుకుంటారు. ఇప్పటికే పార్టీ శ్రేణులు సమాయత్తమయ్యాయి. చాలా పెద్ద ఎత్తున కేసీఆర్ గారికి స్వాగతం పలికేందుకు చాలా చోట్ల కొనిజర్ల మండల హెడ్ క్వార్టర్లో కావచ్చు, అట్లాగే వైరా రింగ్ సెంటర్ దగ్గర కూడా పెద్ద ఎత్తున గ్యాదరింగ్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే తల్లాడ మెయిన్ సెంటర్, తల్లాడ అనేది 3 ప్రాంతాలకు ఒక జంక్షన్ పాయింట్ లాగా ఉంటుంది. అక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీర నేతృత్వంలో కార్యకర్తలు తరలి వచ్చేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. అట్లాగే వైరాలో కూడా బీఆర్ఎస్ శ్రేణులు కదిలి వచ్చేటువంటి ఆస్కారం కనపడుతుంది. ఇప్పటికే మదన్ లాల్ నేతృత్వంలో అక్కడ పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు కేసీఆర్ గారికి స్వాగతం తెలిపేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి వస్తుంది. అట్లాగే ఏనుకూరు మీదుగా కూడా కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగుతుంది. బస్సులోంచే కేసీఆర్ ప్రజలకు అభివాదం చేస్తారు. నిన్న ఆయన ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించినప్పుడు పలు చోట్ల ఆగి రైతులను అట్లాగే ఇతర వ్యాపారాలను చేసుకున్నటువంటి చిన్న చిన్న సామాన్య ప్రజానికాన్ని కలిసి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నటువంటి దృశ్యాలను మనం చూసాం. ప్రజలందరూ కూడా కేసీఆర్ రాక కోసం ఎదురు చూసి రోడ్ల మీద నిలబడేటువంటి దృశ్యాలను కూడా చూసాం. పూలు చల్లి హారతులు బట్టి తమ అభిమాన నాయకుడు, ఉద్యమ అధినేత రథసారథికి స్వాగతం పలికినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ కూడా అదే కండిషన్ ఉంది. అయితే ఎండ చాలా తీవ్రంగా ఉందని చెప్పి కేసీఆర్ గారు ఇప్పటికే మళ్ళొకసారి రివ్యూ కూడా చేశారు. నాయకులతో కూడా మాట్లాడారు. ఎండ తీవ్రత ఉన్న నేపథ్యంలో కాస్త
ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పారు. ఈ నేపథ్యంలోనే సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఖమ్మం నుంచి బయలుదేరి వెళ్తారు. కొత్తగూడెంలో ఇప్పటికే కన్వీనియర్ ఏర్పాట్లు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, అట్లాగే ఇన్ఛార్జిగా నియమించినటువంటి ఉప్పల వెంకటరమణ, తాత మధుసూదన్, అట్లాగే పల్లరాజేశ్వర రెడ్డి కూడా ఖమ్మం చేరుకున్నారు. ఇట్లా కొత్తగూడెం, దాంతోపాటు రేపు జరగబోయేటువంటి మహబాద్ను కూడా పరిశీలిస్తున్నారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో ఏర్పాట్లను కూడా పరిశీలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు జన సమీకరణ చాలా పెద్ద ఎత్తున తరలివస్తుంది. జనం కిక్కిరిసినటువంటి సభలు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో కొత్తగూడెంలో కూడా ఇంతకు మించి ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే కొత్తగూడెం సింగరేణి ప్రాంతం, అక్కడ కార్మిక వాడ చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమం నుంచి కూడా పెద్ద ఎత్తున ఆదరణ ఉన్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ గారి సభకు, ఈ రోడ్ షో కూడా పెద్ద ఎత్తున జనం తరలి వచ్చేటువంటి ఆస్కారం కనపడుతోంది. అట్లాగే కొత్తగూడెంకి సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో పినపాక కావచ్చు, అట్లాగే అశ్వరాపేట కొన్ని మండలాల నుంచి కావచ్చు, అట్లాగే ఏన్కూరు, జూలూరుపాడికి సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాల నుంచి, ఇట్లా ఇల్లందు నియోజకవర్గంలో ఉన్నటువంటి టేకులపల్లి మండలం నుంచి కూడా ప్రజలంతా కూడా తరలి వచ్చేటువంటి ఆస్కారం ఉందని అక్కడ పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నాయి. ఇప్పటికే పార్టీ నాయకుల ద్వారా ఆ సమాచారం మనకు అందుతూ ఉంది. కొత్తగూడెం 3 టౌన్ ఏరియాలో ఏదైతే సూపర్ బజార్, అటు గణేష్ టెంపుల్, ఇటు పోతే రైల్వే స్టేషన్ ఉంటుంది, ఆ జంక్షన్ ఏదైతే చౌరస్తా ఉంటుందో అక్కడ కేసీఆర్ గారు రోడ్ షో నిర్వహించి అక్కడికి చేరుకున్న తర్వాత కొత్తగూడెం ప్రజానికాన్ని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఇది 2 పార్లమెంట్కి సంబంధించినటువంటి ఒక జంక్షన్ మీటింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు మహబాద్ పార్లమెంట్కి సంబంధించినటువంటి చాలా మండలాల నుంచి కూడా ప్రజానికం కొత్తగూడెం తరలి వస్తుంది. మహబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మాలత్ కవితా నాయక్ను ఆశీర్వదించమని కేసీఆర్ ఈరోజు ప్రచారం చేయబోతున్నారు. సేమ్ టైం కొత్తగూడెం కాన్స్టిట్యున్సీ అనేది ఖమ్మం పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో నామా నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరు అభ్యర్థులకు జంక్షన్ పాయింట్గా ఉంటున్నటువంటి నేపథ్యంలో కొత్తగూడెం సభను సక్సెస్ చేయాలనేటువంటి పట్టుదలలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే పార్టీ సమాచారం ప్రకారం ఖమ్మం సభను మించి 10-15% ఎక్కువనే జనం వస్తారు, అంతకు మించి సక్సెస్ అవుతుందని చెప్పేసి ఫీడ్బ్యాక్ మనకు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేసీఆర్ రాక్ కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఉద్యమాల గడ్డ సింగరేణి అడ్డ ఎక్కడైతే కొత్తగూడెం ఉందో అక్కడ కేసీఆర్కి మొదటి నుంచి ఆధారం చెప్తున్నారు. 2001 నుంచి కూడా కేసీఆర్ గారిని తమ ఇంటి బిడ్డగా సింగరేణి కార్మికులు చూస్తుంటారు. సింగరేణి విస్తరణ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కుటుంబాలకు కేసీఆర్ నుంచి వచ్చినటువంటి లబ్ధి కావచ్చు, అనేక పారామీటర్స్ అక్కడ పనిచేస్తాయి. కేసీఆర్ గారిని సాధారణంగా ఆహ్వానించేందుకు మీకు చుంచుపల్లి నుంచే పెద్ద ఎత్తున ర్యాలీ ఉంటుందని కూడా చెప్తున్నారు. చుంచుపల్లి నుంచి పోస్ట్ ఆఫీస్ సెంటర్ మీదుగా బస్ స్టాండ్, అట్లాగే 3 టౌన్ ఏరియా ఏదైతే సూపర్ బజార్గా చెప్పుకున్నాం, సింగరేణి సూపర్ బజార్ వరకు దాదాపు 4.5 కిలోమీటర్ల పొడవున జనం ఉంటారని కూడా మనకు సమాచారం ఉంది. కేసీఆర్ బయలుదేరడమే ఆలస్యం, బయలుదేరిన దగ్గర నుంచి ఈ జన నిరాజనం కనపడుతుందని చెప్తున్నారు. దాంతోపాటే చాలా చోట్ల రైతులు ఆయన కలిసేటువంటి ఆస్కారం ఉందని చెప్తున్నారు. ఈ తల్లాడ కావచ్చు, వైరా వెళ్ళేటువంటి ప్రాంతంలో ఎండిపోయిన చెరువులను సార్ దృష్టికి తీసుకొస్తామని చెప్పి కూడా చాలామంది రైతులు పార్టీ నాయకత్వాన్ని అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. పండిన పంటలను కూడా కొనేటువంటి పరిస్థితి లేనటువంటి విషయాన్ని తమ గోడును కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పి కూడా జిల్లా పార్టీ నాయకత్వానికి ఇప్పటికే పలు రకాలైనటువంటి అభ్యర్థనలు వచ్చాయి. అయితే కేసీఆర్ టూర్ షెడ్యూల్ని చూసుకొని ఇఫ్స్ అండ్ బట్స్ తెలుసుకున్న తర్వాత ఎక్కడ ఆగాలి, ఎక్కడ ఉండాలి అనేటువంటి అంశాన్ని డిసైడ్ చేస్తామని చెప్పారు. దాంతో రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు. పెద్ద ఎత్తున స్వాగతం పలకబోతున్నారు, పూల వర్షం కురిపిస్తున్నారు. మనం చూసినటువంటి గత 6 రోజులుగా ఎలా అయితే జరిగిందో కేసీఆర్ గారి రోడ్ షో ఇవాళ అంతకు మించి ఉంటుందని జిల్లా పార్టీ యంత్రాంగం, జిల్లా పార్టీ నాయకత్వం. మహేశ్వరం మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి కొత్త వివాదంలో ఇరుక్కున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో పర్యటించిన ఆయన ఒకప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల అటవీ భూమి ఉండేదని, అందులోని జింకలను వేటాడి తిన్నామని స్థానికులతో అన్నారు. దీంతో మూగజీవాలను వేటాడిన తీగల కృష్ణారెడ్డి తీరును వారు తప్పుపడుతున్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు షికారుకు వచ్చేవాళ్ళం, జింకల షికారుకు వచ్చే చాలా జింకలు ఉండేటివన్నీ వచ్చి ఆ పొలాలన్నీ పాటు చేసి అప్పుడప్పుడు కొట్ట తినేది కూడా మేము ఏమనుకోవద్దు. ఇవన్నీ కూడా ఇప్పుడు షికారుకు వచ్చేవాళ్ళం, జింకల షికారుకు వచ్చే చాలా జింకలు ఉండేటివన్నీ వచ్చి ఆ పొలాలన్నీ పాటు చేసి అప్పుడప్పుడు కొట్ట తినేది కూడా మేము ఏమనుకోవద్దు. ఇవన్నీ కూడా ఇప్పుడు షికారుకు వచ్చేవాళ్ళం, జింకల షికారుకు వచ్చే చాలా జింకలు ఉండేటివన్నీ వచ్చి ఆ పొలాలన్నీ పాటు చేసి అప్పుడప్పుడు కొట్ట తినేది కూడా మేము ఏమనుకోవద్దు. ప్రముఖ నగల వ్యాపార సంస్థ మలబార్ గోల్డ్ తన 350వ స్టోర్ను విజయవంతంగా ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా 6వ అతిపెద్ద జ్యువెలరీ రిటైలర్ అయిన మలబార్ గోల్డ్ అమెరికా ఇల్లినాయిస్లోని నేపర్ విల్లేలో తన 4వ స్టోర్ను ఆవిష్కరించింది. కొత్త స్టోర్ను మలబార్ గ్రూప్ చైర్మన్
ఎంపీ అహ్మద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మలబార్ గోల్డ్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ ఎండీ సోమ్నాథ్ ఘోష్, మలబార్ గోల్డ్ ఉత్తర అమెరికా కార్యకలాపాల అధ్యక్షుడు శ్యామ్లాల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపిస్తేనే కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలుకు నోచుకుంటాయని ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి డివిజన్లో ఆయన ప్రచారం నిర్వహించారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేసిందన్నారు. సింగరేణి కార్మిక పక్షపాతిగా తనను పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించాలంటున్న కొప్పుల ఈశ్వర్తో మా ప్రతినిధి ఉమేష్ ఫేస్ టు ఫేస్. సింగరేణి వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతోంది. బెల్లంపల్లి సింగరేణి రీజియన్లోని శ్రీరాంపూర్, మందమరి, బెల్లంపల్లి డివిజన్లలోని అన్ని భూగర్భ గనులు, డిపార్ట్మెంట్లు, ఓసీపీల వద్ద పెద్దపల్లి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కొప్పులీశ్వర్ కార్మికులను కలిసి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు. ప్రస్తుతం మనం శ్రీరాంపూర్ సింగరేణి డివిజన్లోని RK6 గని వద్ద ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పులీశ్వర్ గారు ఉన్నారు. కొప్పులీశ్వర్ గారు చెప్పండి, ఎట్లా మీ ప్రచారంలో ఇట్లా కార్మికుల నుంచి ఏ విధమైన స్పందన వ్యక్తమవుతుంది? అంటే నేను మాజీ కార్మికుని కాబట్టి 26 సంవత్సరాల పాటు కార్మికునిగా, కార్మిక నాయకునిగా పనిచేసినటువంటి వ్యక్తిగా నన్ను అందరూ చూడకపోవచ్చు కానీ బై నేమ్ అందరూ కూడా గుర్తుపడతారు. దాంతో కార్మికులలో నాకు ఒక సానుకూలమైనటువంటి స్పందన. మొట్టమొదటిసారి సింగరేణి కార్మికునిగా ఉద్యోగం చేసినటువంటి ఒక వ్యక్తికి పార్లమెంటులో పోటీ చేసే అవకాశం, పార్లమెంటులో కార్మికుల పక్షాన గొంతు విప్పేటువంటి అవకాశం రావడం అనేది ప్రథమం. ఎందుకంటే ఎంపీలుగా ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ చాలాసార్లు గెలిచి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎన్నడూ కూడా కార్మికుల గురించి కావచ్చు, వాళ్ళ కోసం, వాళ్ళ సమస్యల కోసం పాటుపడ్డటువంటి వాళ్ళు కాదు. కాబట్టి నాకు 26 సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అనేక సార్లు అనేక ఉద్యమాలలో పాల్గొన్నటువంటి అనుభవం ఉంది. ఒక ఉదాహరణ మీకు చెప్పాలి. 5వ వేజ్ బోర్డు వెంటనే అమలు చేయాలని అంటే ఆ రోజులలో సింగరేణిలో చాలా కష్టమైన పరిస్థితులు ఉండేవి. దాదాపుగా నార్త్కు సంబంధించినటువంటి అధికారులు ఉండడం వల్ల, అదేవిధంగా వేజ్ బోర్డు అమలు కావాలన్నా, ఒక సమస్య తీరాలన్నా సమ్మెలు చేయకుండా అసలు ఒక్క సమస్య పరిష్కారం అయ్యేది కాదు. ఆనాటి రోజులలో 5వ వేజ్ బోర్డు కోసం 6 రోజులు ఆమర నిరాదీక్ష చేసినటువంటి వాణ్ణి నేను. ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కార్మిక కుటుంబాలకు న్యాయం జరగాలని మరి ఆ రోజు పోరాటం చేస్తే 11 రోజులు జైల్లో పెట్టినటువంటి చరిత్ర కలిగినటువంటి వాడిని సింగరేణి కార్మికునిగా, నాయకునిగా. నన్ను కార్మిక వర్గం అంతా హత్తుకున్నారు. నా మెజారిటీ కూడా ఆ రోజు 56,700 మెజారిటీతోటి కార్మిక సోదరులందరూ కూడా మా కోసం జైలుకు పోయినటువంటి మా కార్మిక సోదరుడు, మా నాయకుడు అని హత్తుకున్నటువంటి రోజులు. అట్లనే మ్యాగజైన్ సంఘటన కావచ్చు, అది గ్యాస్ లీకేజ్ అయ్యి 9 మంది కార్మికులు చనిపోయిన సంఘటనలు కావచ్చు. ప్రతి సంఘటనలో మేము మా పక్షాన ఆ రోజు కార్మిక నాయకునిగా ఉన్నా కాబట్టి మా గొంతు వినిపించిన మా కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా మేము పోరాటం చేసినటువంటి చరిత్ర ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. ఆయనకి ఏం తెలుసు అసలు? కార్మిక అంటే ఏం తెలుసు, కార్మికుల జీవితం అంటే ఏం తెలుసు, సింగరేణి అంటే ఏం తెలుసు, సింగరేణి కార్మికుల యొక్క స్థితిగతులు ఏం తెలుసు? నేనట కార్మిక ద్రోహినట. ఎవరు కార్మిక ద్రోహం ఆయన అర్థం చేసుకోవాలి. నా చరిత్ర ఒక్కసారి చూస్తే మా పాత కార్మికులు సింగరేణి సంస్థలో
కొన్ని ఇంపార్టెంట్ సంఘటనలు ఉన్నాయి. ప్రతి సంఘటనలో మేము ఉన్నాం. మ్యాగజైన్ పేలిపోయి 11 మంది కార్మికులు తునాతునకలు అయిపోతే ఆనాడు మేము గోదావరిలోయ బొగ్గుగని కార్మిక సంఘం అఫిలియేటెడ్ టు IFTU ఫౌండర్ మెంబర్ నేను. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కార్మికులతో మా సంబంధం పెనవేసుకొని ఉన్నటువంటిది. వివేక్ ఏం తెలుసు, ఆయన బంగారు కొండ మీద కూర్చున్నాడు. అలా ఆయన పుట్టే నాటికే వాళ్ళ నాయన కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు. ఆయన కష్టం సుఖం ఏం తెలుసు. ఇవాళ గెలవడం కోసం ఒక మంచి మనిషిని అలా కొడుకును గెలిపేయడం కోసం నన్ను ద్రోహి అని మాట్లాడవచ్చున? ఎవరు కార్మిక ద్రోహం మా కార్మికులు అడుగు తెలియదా? మేమంటే ఏం చేయలేదట. మేము వచ్చిన తర్వాతనే దాదాపుగా ఒక 20 సంవత్సరాలకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సింగరేణిలో ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లు ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం చూపించగలిగినటువంటి పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. నువ్వు ఉండగా ఏం చేసినావు? నువ్వు కూడా ఎంపీ ఉన్నావు, మీ నాయన కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఏం ఉద్ధరించండి ఈ ప్రాంతానికి? ఎవరిని బాగు చేసినారు మీరు? మీరు బాగా అయింది తప్ప ఎవరిని బాగు చేసినారు మీరు? అందుకే ఎలక్షన్లో ఉంటే నువ్వేం చేస్తావో చెప్పు. ఇప్పుడు నీ ప్రభుత్వమే ఉంది కదా, నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు కదా, రేపు మంత్రి కావాలని తహతహలు ఆడుతున్నావు కదా, నీ కొడుకుని ఎంపీ చేయాలనుకుంటున్నావు కదా, ఏం చేస్తావో కార్మికులకు చెప్పు. ఓకే, థ్యాంక్ యూ అండి. లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతుంది. భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ కు మద్దతుగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. సూర్యాపేట జిల్లా సోలిపేటలో ప్రచారానికి వచ్చిన జగదీష్ రెడ్డికి మహిళలు హారతితో ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటేయాలని జగదీష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అది వాళ్ళు 1 అవర్లో ఎత్తుకొని తోసేసి వెళ్ళి ప్రచారం చేసే కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగింది. మా కార్యకర్తలు, మా నాయకులందరూ కూడా ప్రతి ఇంటికి, ప్రతి గడపను తాకి ప్రస్తుత పరిస్థితులను అర్థం చేయించి తెలంగాణ రాష్ట్రంలో ఈ 4 నెలల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, మా ప్రభుత్వం యొక్క చేతగాంతనం వల్ల, ప్రభుత్వం యొక్క కక్షపూరిత వైఖరి వల్ల ఏ రకమైన నష్టాలు జరుగుతున్నాయో, లక్షలాది ఎకరాల పొలాలు ఎట్లా ఎండిపోయినాయో, మళ్ళీ విద్యుత్తు ఏ రకంగా ఇబ్బందులకు గురవుతుందో ప్రజలు విద్యుత్తుతోని, మంచిలు కూడా సరిగా సరఫరా చేయలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఎట్లా ఉందో, ఒకటి చెప్పి ఇంకోటి చేస్తూ ప్రజల్ని ఎట్లా మోసం చేస్తున్నారో, కాంగ్రెస్ బీజేపీల యొక్క మోసాలు ఏందో కూడా ప్రజలకు ఇంటింటికి వివరిస్తూ మా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు, కాంగ్రెస్ బీజేపీల ఐక్యత, లోపాయకారి ఒప్పందాలు, ఇవన్నీ కూడా బహిర్గతమవుతున్నాయి, ప్రజలకు అర్థమవుతున్నాయి. ఇదంతా కూడా ఇద్దరు ఒకటే, బీజేపీ కాంగ్రెస్లో ఒకటే. తెలంగాణలో ఇద్దరు ప్రజల్ని ముంచేవే, అందులో సందేహం లేదు. ఇవాళ కేసీఆర్ గారి 6 రోజుల పర్యటనతో తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ హవా మొదలైంది. ప్రజలు ఎక్కడ చూసినా కేసీఆర్ వస్తేనే మళ్ళీ మనకు శ్రీరామరక్ష అనే పద్ధతుల్లో ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా సూర్యాపేటతో, మిర్యాలగూడతో ప్రారంభించి ఈరోజు కేసీఆర్ గారు వరంగల్ దాటి ఖమ్మం చేరుకునేసరికి స్వచ్ఛందంగా లక్షలాదిగా ప్రజలు తరలి వచ్చి కేసీఆర్ గారి సభల్ని వింటున్నారు, చూసిపోతున్నారు. కేసీఆర్ గారి వెంట నడవాలని, కేసీఆర్ గారి వెంట నడవాలని చెప్పి ప్రజలు ఉత్సాహపడుతున్నారు. పేకాట స్థావరంపై దాడి చేసి పలువురిని అరెస్ట్ చేశారు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు. ఖాజాగూడలో గేమింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేసి 9 మందిని అరెస్ట్ చేశారు. వ్యాపారస్తులే టార్గెట్గా గేమింగ్ నిర్వహిస్తున్న మాధవి అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 62,000 నగదు, 11 మొబైల్ ఫోన్లు, ప్లేయింగ్ కార్డ్స్ను స్వాధీనం చేసుకున్నారు. వీరందరిపై పోలీసులు గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలతో పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడి 2 మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పూంచ్, ఉత్తర కాశ్మీర్, గందర్పోల్, సోన్మార్గ్, జోజిలా ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడి రహదారులు మూతపడ్డాయి. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. రహదారులను క్లియర్ చేసే పనిలో పడ్డారు అధికారులు. భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రభుత్వ యంత్రాంగాన్ని హై అలర్ట్లో ఉంచామంటున్నారు అధికారులు.